సాయి గారు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుకి పదవీ గండం. సరే, ఉరి మంగళం మీద పడ్డట్టు ఇప్పుడే ఆయనకి పదవీ గండం ఎందుకు వచ్చింది? లేకపోతే దీనికి ఏమైనా నేపథ్యం ఉందా? సో చాలా రోజుల నుంచే నెతన్యాహు పదవి కోల్పోవాలి. యాక్చువల్లీ నిజానికి యాయిర్ లాపిడ్ అని ఆయన ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు. సో ఆయనకే పట్టం కట్టాలి యాక్చువల్లీ ఈ పార్టీకే. కానీ అక్టోబర్ 7th ఏదైతే మన గాజా స్ట్రిప్ నుంచి వచ్చినటువంటి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడము, ఆ తర్వాత ఆ వార్ని కంటిన్యూ అవుతూ ఉండడము, ఇట్లాంటి టైంలో ఆయన కొంత ఈ ప్రతిష్టంభనని, ఘర్షణని, యుద్ధ వాతావరణాన్ని తన పదవిని కాపాడుకోవడం కోసం ఉపయోగించుకుంటూ వచ్చాడు 1-2 years నుంచి. ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడా వాళ్ళ పాలసీ పరంగా ఏం చేస్తారంటే, వాళ్ళు ఏ యుద్ధమైనా, ఏదైనా యుద్ధం జరిగిందంటే, ఆ దేశం పైన ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితి వచ్చిందనంటే దేశంలోని నాయకులందరూ ఒకటవుతారు. సో దానికి ఎటువంటి వేరే ఉండదన్నమాట, రాజకీయాలు చేయరు. ఇంకా బ్యూటీ ఆఫ్ దర్ పొలిటికల్ సిస్టమ్, అది పొలిటికల్ సిస్టమ్ అలా బిహేవ్ చేస్తుంది కాబట్టి. సో దాంతో నెతన్యాహు నెట్టుకొస్తున్నాడు. యాక్చువల్లీ నెతన్యాహు పైన ఇంతకు ముందే ఆయన మీద కరప్షన్ అలిగేషన్స్ ఉన్నాయి. చాలా అవినీతికి పాల్పడ్డాడు ఆయన. యుద్ధం పేరిట, వేరే అనేక అంశాల పేరిట ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉంటే అవన్నీ విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఆ విచారణలు జరుగుతున్న టైంలో యుద్ధం జరుగుతూ ఉంటే విచారణల్ని ఆపారు కొన్ని రోజుల పాటు. అండ్ ఇంకొకటి ఏంటంటే 2026 ఎండ్కి, ఈ సంవత్సరం చివరికల్లా అంటే సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంకి నిజానికి ఇజ్రాయెల్లో ఎలక్షన్స్ జరగాలి. ఓకే, ఆ ఎలక్షన్స్ యాక్చువల్లీ మిడ్ ఆఫ్ ద ఇయర్ లోనే వస్తాయని అనుకున్నారు. జూన్, జూలై ఆ టైంలోనే వస్తాయని అనుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు అప్రూవల్ రేటింగ్స్ చూస్తే ఈ యుద్ధం ఎత్తుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే, నెతన్యాహు తన ఒక స్ట్రాంగ్ లీడర్గా తన లెగసీని నిరూపించుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం ఇది. ఒక ఆఖరి ప్రయత్నం అనే చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే. ఆయన సుమారు 17-18 సంవత్సరాల నుంచి ఆయన అధికారంలో, రాజకీయంగా దింపుడుకెళ్ళం ఆశ అంతే. 17-18 years నుంచి ఆయన్నే అధికారంలో ఉన్నాడు. మధ్యలో 1-2 సార్లు యాయిర్ లాపిడ్ రావడము, కొంతమంది రావడం జరిగింది, కానీ బట్ ఓవరాల్ గా అయితే ఆయన్నే కంటిన్యూ అవుతున్నాడు, లాంగెస్ట్ సర్వింగ్ పిఎం. సో ప్రైమ్ మినిస్టర్ గా ఇజ్రాయెల్ లెగసీని, లేదా ఇజ్రాయెల్ కి సంబంధించి ఆయన లెగసీని తీసుకెళ్లే ఒక ప్రయత్నం కొంతవరకు చేశాడు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇరాన్ యుద్ధంతో విపరీతంగా ఆయన అప్రూవల్ రేటింగ్స్ పడిపోయాయి. మీకు నేను ఎగ్జాక్ట్ చెప్తాను. అసలు నెతన్యాహు మీద వచ్చినటువంటి అలిగేషన్స్ వీటి నేపథ్యంలో ఆయనకంట ఇప్పుడు స్ట్రాంగ్ లీడర్ ఇమేజ్ కోసం ఆయన ప్రయత్నం చేశాడు చాలా వరకు. ఈ స్ట్రాంగ్ లీడర్ ఇమేజ్ కాస్త ఏమైపోయిందంటే, ఆయన అప్రూవల్ రేటింగ్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఎలక్షన్స్ నిర్వహిస్తే 70% ప్రజలు ఆయన దిగిపోవాలని కోరుకుంటున్నారట. ఓకే, ఎందుకు అని అంటే కనుక, ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే, యుద్ధం గెలవడం అంటే వాళ్ళ దృష్టిలో సీజ్ ఫైర్ వాళ్ళ దృష్టిలో గెలిచినట్టు కాదు. యుద్ధం ఎప్పుడు కూడా ఫుల్ విక్టరీ ఉండాలని కోరుకుంటారు వాళ్ళు. మొత్తం గెలవాలి మనం. అది ఇజ్రాయెల్ చరిత్రలోనే ఉంది. ఇజ్రాయెల్ మైండ్ సెట్ కూడా. 6 దేశాలు ఒకటేసారి యుద్ధం చేసినప్పుడు కూడా మొత్తం గెలిచారు వాళ్ళు. వాళ్ళు గెలిచిన ప్రతిసారి ల్యాండ్ ని ఆక్యుపై చేసుకుంటారు. కొంచెం అవకాశం దొరికిన, మనం ఇంతకుముందు డిస్కస్ కూడా చేశాం, వాళ్ళు ఇంతకుముందు ఏది సూయిజ్ కెనాల్ ఇష్యూ వచ్చినప్పుడు ఈజిప్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నారు. తర్వాత నువ్వు సీజ్ ఫైర్ నువ్వు రావాలి నా దగ్గరికి, నేను పోకూడదు. ఇది ఇజ్రాయెల్ చరిత్రలోనే ఉందన్నమాట. మొదటి నుంచి కూడా గోలాన్ హైట్స్ ని తీసేసుకున్నారు. ఒకసారి వీళ్ళు అటాక్ చేశారు కదా, సిరియా అటాక్ చేసిన తర్వాత సిరియాలో గోలాన్ హైట్స్ ని ఆక్యుపై చేసుకున్నారు. వీళ్ళు జోర్డాన్, గిర్డాన్ అన్ని దేశాలు ఒకటేసారి దాడి చేస్తే మన వెస్ట్ బ్యాంక్ మొత్తం ఆక్యుపై చేసుకున్నారు. మొన్న సిరియా బషర్ అల్ అసద్ పోయిన తర్వాత గోలాన్ హైట్స్ దాటిన తర్వాత ల్యాండ్ కూడా ఆక్యుపై చేసుకున్నారు. సో ఎప్పుడు కూడా గ్రేటర్ ఇజ్రాయెల్ కాన్సెప్ట్ ఉంది, గ్రేటర్ ఇజ్రాయెల్ కాన్సెప్ట్ ఉంది. మొదటి నుంచి కూడా వాళ్ళకి యుద్ధం గెలవడము అని అంటే పూర్తి విజయం సాధించాలి. సగం విజయాలు సాధించాలి. ఇవాళ సగం విజయం కూడా కాలే, ఇవాళ రివర్స్ అయింది. అండ్ ఇప్పుడు ఏమైందంటే $45 billion మొన్న నెసెట్ నుంచి ఆయన అప్రూవల్ తీసుకొని $45 billion ఫర్ వార్. వాళ్ళ పార్లమెంట్ నుంచి అప్రూవల్ వచ్చింది. అప్రూవల్ తీసుకొని యుద్ధం చేయాలి కదా, మరి యుద్ధం చేయాలంటే కంటిన్యూ కావాలంటే నాకు డబ్బులు కావాలని. సో అవి తీసుకున్నాడు. సో దాంతో కొంత ఈ ట్రయల్స్ ఆగిపోయినాయి, కొంచెం లేట్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు అమెరికానే ఇవాళ ఇజ్రాయెల్ కూడా డంప్ చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ అమెరికాలో చర్చ ఏంటి తెలుసా అండి? అమెరికాలో మార్జరీ ట్రైలర్ కావచ్చు, లేకపోతే టక్కర్ కార్ల్సన్ కావచ్చు, ఎవరైతే మాగా సపోర్టర్స్ ఉన్నారో, డొనాల్డ్ ట్రంప్ సపోర్టర్స్ ఉన్నారో, వాళ్ళందరూ నెతన్యాహును దుమ్మెత్తిపోస్తున్నారు. నెతన్యాహు కోసం మనం యుద్ధం చేస్తున్నామని అమెరికాలో నిరసనలు వస్తున్నాయి. జోక్ ఏంటి, రాజీనామా చేస్తూ వెళ్తూ అన్నాడు కదా సార్, ఇజ్రాయెల్ కోసం ఇజ్రాయెల్ని మాట ప్రస్తావన చేసి. ఇది చాలా సీరియస్ పరిణామం. ఎందుకు అనంటే,
అమెరికాలో లిబరల్స్ లేదా లెఫ్ట్ లిబరల్స్ డెమోక్రాట్ పార్టీకి సంబంధించినటువంటి సపోర్టర్స్ అందరూ కూడా ఇజ్రాయెల్ ని కొంచెం దూరమే పెడతారు, దగ్గరేం తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. నెతన్యాహుని కొంచెం దూరం పెడుతూ ఉంటారు, ఇజ్రాయెల్ కొంచెం దూరం పెడుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం పాలస్తీనాని దగ్గర తీస్తూ ఉంటారు, వాళ్ళకి యుఎస్ ఎయిడ్ పంపిస్తూ ఉంటారు. ఆ ప్రతిష్టంభనని కంటిన్యూ చేస్తుంటారు లెఫ్ట్ లిబరల్స్, ముఖ్యంగా డెమోక్రాట్ పార్టీ వాళ్ళు. బట్ రిపబ్లికన్స్ మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ వాళ్ళలో వ్యతిరేకత వస్తుంది ఇరాన్ వార్ వల్ల. వాళ్ళలోనే హార్డ్ కోర్ మాగా సపోర్టర్స్ ఇవాళ ఇజ్రాయెల్ కోసం మనం యుద్ధం చేస్తున్నామని అంటున్నారు. సో దాంతో ఏమైందంటే ఇవాళ ఇజ్రాయెల్ కి కూడా జ్యూస్ ఎప్పుడు కూడా ఈ జ్యూస్ ఏం చేస్తారు ఇవాళ, ఇది నెతన్యాహు సమస్య, ఇది నెతన్యాహు చేసిన సమస్య, మాది కాదు అని జ్యూస్ ఎకో సిస్టమ్ యుఎస్ లో బిల్డ్ చేస్తుంది ఒక నెరేటివ్. సో నెతన్యాహు విల్ బి డెఫినెట్లీ ఈయన మీదనే బాధ్యత పెట్టేసి ఈయనని పక్కకి జరిపించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇంకొక వైపు ఏం జరుగుతుందంటే యాయిర్ లాపిడ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. యాయిర్ లాపిడ్ ఎవరు ప్రతిపక్ష నేత, ఈ యుద్ధం ఇరాన్ సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఇది క్యాటస్ట్రాఫిక్ పొలిటికల్ అండ్ స్ట్రాటజిక్ డిజాస్టర్ అన్నాడు. అండ్ దీంతో పాటు ఆయన ఏం చెప్తాడంటే అసలు బేసికల్లీ ఇప్పుడు 440 kgs ఆఫ్ ఎన్రిచ్డ్ యురేనియం ఇరాన్ లో ఉందన్న విషయం మనకు తెలుసు కదా, దాన్ని పూర్తిగా తీసుకురాకుండా యుద్ధం ఎలా అయిపోయింది అంటున్నారు మీరు, అంతే కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నెతన్యాహు యుద్ధం చేయాలనుకున్నా చేయలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పిచ్చి వాదనల వల్ల. నెతన్యాహు నిజానికి కామ్గా డొనాల్డ్ ట్రంప్ పిచ్చివాగుడు వాగకుండా ఈ సివిలైజేషన్ ని నాశనం చేస్తామని ఇంకోటి మాట్లాడకుండా డైరెక్ట్ కాంబాట్ ఆపరేషన్ చేసి ఆ ఎన్రిచ్డ్ యురేనియం ఎక్కడుందో అది తీసుకొచ్చేసి ఏదో చేసుంటే అది వేరు. బట్ ఇవాళ డొనాల్డ్ ట్రంప్ తన ఇమేజ్ ని కాపాడుకోవడం కోసం ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఒకవైపు, ఆయన వంతెద్దు పోకడలు ఒకవైపు, ఇరాన్ ఏమో విపరీతంగా దాడులు చేస్తోంది, ఇటు గల్ఫ్ దేశాలు భయపడుతున్నాయి, యూరోపియన్ దేశాలు అస్థిరతలో ఉన్నాయి. సో ప్రపంచమంతా కూడా ఎనర్జీ క్రైసిస్ లోకి వెళ్ళింది. దీంట్లో నెతన్యాహు అనుకున్న గోల్స్ పూర్తిగా రీచ్ కాలేకపోయాడు, కొంతమేర రీచ్ అయ్యాడు, పూర్తిగా రీచ్ కాలేదు కాబట్టి ఆయన ఫెయిల్ అయ్యాడు అనేది ఇజ్రాయెల్లో బాధన. సో ఇప్పుడు ఈ మొత్తం నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ జరిగే లోపలే స్టెప్ డౌన్ అంటే అవకాశం ఉందా? మేబీ ఎలా ఇప్పుడు స్టెప్ డౌన్ చేయడం అని అంటే 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ ఆయన మీద ట్రయల్స్ నడుస్తాయి, విచారణ మొదలవుతుంది. ఈ విచారణ మొదలయ్యే క్రమంలో ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ప్రెసిడెన్షియల్ పార్డన్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. అంటే ప్రెసిడెన్షియల్ నుంచి క్షమాభిక్ష. సో ఈయన మీద ఏం తప్పులు అంటే వాళ్ళ రాజ్యాంగాల్లో ఉంటాయి. ఇప్పుడు మీరు అమెరికాలో కూడా అది ఉంటుంది కదా, ప్రెసిడెంట్ పార్డన్ తీసుకొచ్చాడంటే ఇంకా ఈయన మీద ఎటువంటి కేసు పెట్టినా నిలవదు అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. సో అట్లాంటిది ఒకటి తీసుకురావడానికి ఈ నెతన్యాహు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విచారణ జరగకుండా, ఈ ట్రయల్ ఏది జరగకుండా, ఈ కేసులన్నీ సమసిపోయే విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసే ఆ టైం తీసుకోవడం కోసం మధ్యలో యుద్ధాలు ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నది. ఈ యుద్ధాలు చేస్తున్నంతసేపు రాజకీయాలు మాట్లాడవు ఆ దేశం. సో రాజకీయ యుద్ధం తెరిపి వచ్చింది అని అంటే, ఇక్కడ సీజ్ ఫైర్ వచ్చింది అని అంటే రాజకీయాలు మొదలవుతాయి, అక్కడ ప్రొటెస్ట్లు మొదలవుతాయి. నెతన్యాహుకి అగేన్స్ట్ గా ప్రొటెస్ట్లు వస్తున్నాయి, చాలా మంది ప్రొటెస్ట్లు చేస్తున్నారు ఇజ్రాయెల్లో. అండ్ ఇప్పుడు నేను చెప్పినట్టు యాయిర్ లాపిడ్ చాలా సీరియస్ అలిగేషన్స్ చేస్తున్నాడు నెతన్యాహు దిగిపోవాలని చెప్పి. దిగిపోవాలని ప్రజల్లో నుంచి కూడా ఒక స్పందనలు వస్తూ ఉన్నాయి. అంటే 70% ప్రజలు ఈయన దిగిపోవాలి అని కోరుకుంటున్నారంట. సో అందులోనూ ఇప్పుడున్న వార్ కావాలా అని అడిగితే అక్కడ అప్రూవల్స్ దీంట్లో దీని ఏమంటారు సర్వేల్లో ఇక్కడ అడుగుతున్నారు, వార్ని ఒప్పుకుంటారా అని అంటే వార్ చేయాలని కోరుకుంటున్నారు. వార్ చేయాలని 92% పీపుల్ కోరుకుంటున్నారు. కానీ వార్లో మనం గెలిచామా లేదా, సీజ్ ఫైర్ చేసుకుంటున్నామా, నెతన్యాహు పాత్ర కరెక్ట్ గానే ఉందా అంటే 50% మాత్రమే అప్రూవల్ ఉందంట, ఓన్లీ యుద్ధానికి పరిమితం అయితే. ఓవరాల్ గా యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆయనకు అప్రూవల్ రేటింగ్స్ ఏంటి అని అంటే కనుక 70% పీపుల్ దిగిపోవాలని కోరుతున్నారు. సో ఇప్పుడు ఇరాన్ వార్ ఇప్పుడు నెతన్యాహు పదవీ గండానికి కారణం కావచ్చేమో అనిపిస్తోంది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు సీజ్ ఫైర్ టాక్స్ జరుగుతున్నాయి కదా, అసలు ఇజ్రాయెల్ ఎవరు అడగట్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఒక పెద్ద నష్టం వాళ్ళకి. అసలు ఇజ్రాయెల్ ని స్టేక్ హోల్డర్ గా తీసుకోకుండా, ఇజ్రాయెల్ ప్రమేయమే లేకుండా ఇవాళ పాకిస్తాన్ లో చర్చలు జరగడం ఏంటి? అమెరికా ఇరాన్ లో మాట్లాడుకుంటే అయిపోతుందా? ఇజ్రాయెల్ అమెరికా కలిసి కదా ఫస్ట్ స్ట్రైక్ చేసింది, కానీ ఇజ్రాయెల్ పాత్రే లేదు వాళ్ళ చర్చల్లో. అటు అమెరికా నుంచి స్టీవ్ విట్కాఫ్ లేకపోతే వాళ్ళకి సంబంధించిన జేడి వ్యాన్స్ వీళ్ళు వచ్చారు. ఇరాన్ నుంచి అబ్బాస్ అరాగ్జీ లేకపోతే గలీబాఫ్ వచ్చారు. ఇజ్రాయెల్ ప్రతినిధులు లేరు పాకిస్తాన్లో అంటే ఉండరు, ఆబ్వియస్లీ పాకిస్తాన్ ఈజ్ ఆల్వేస్ అగేన్స్ట్ టు ఇజ్రాయెల్. సో ఇవన్నీ నేపథ్యంలో యుద్ధం చేశాం మనము,
కానీ యుద్ధంలో విజయం సాధించలేదు, మనం అనుకున్న లక్ష్యాలు మనం చేరుకోలేదు, చేరుకోలేదు. యాజ్ వెల్ యాజ్ మన పాత్రే లేకుండా అక్కడ సీజ్ ఫైర్ జరుగుతోంది. ఉమ్, ఇవన్నిటి నేపథ్యంలో నెతన్యాహుకి ఇది ఒక చుక్కెదురయ్యే అవకాశం ఉంది. రైట్.